హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మామిడికాయ టమాటో రెండింటి మిశ్రమంతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూద్దామా మరి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఇలా సీజన్లో మామిడికాయతోటి మనం రకరకాలుగా చేసుకోవచ్చు. అలా ఈ మామిడికాయ టమాటో పచ్చడి కూడా చేశాను నేను. ఇది ఒక 2-3 రోజులు నిలువ ఉంటుంది, ఎందుకంటే ఉల్లిపాయలు వేసాను కాబట్టి ఎక్కువ నిలువ ఉండదు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 2 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 3 నుంచి 4 రోజులు నిలువ ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఇలా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మామిడికాయ మధ్యలో పిక్క తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఒక్క మామిడికాయ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటోలు 3 టమాటోలు ఇవి కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినన్ని పచ్చిమిర్చి, నేనైతే ఒక 5-6 వేసాను. ఒక 10 వరకు వెల్లుల్లి కూడా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పరుచుకోవాలి. పరుచుకొని దీనిపైన మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇలా అన్నింటి మీద ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకోవాలి. మన స్టవ్ మీద పెట్టి కాలిస్తే ఎలా ఉంటుంది అలా చేసుకోవాలన్నమాట. అన్నీ తిప్పుకోవాలి. ఇలా మిరపకాయలు, మామిడికాయలు చూడండి చక్కగా వేగిపోయింది మామిడికాయ. ఇప్పుడు మూత పెట్టి ఇంకో వైపు కూడా చక్కగా వేగనివ్వాలి. రెండో వైపున కూడా చక్కగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే మగ్గనివ్వాలి. ఆ వేడికి ఇంకొంచెం మగ్గుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకుందాం. చక్కగా చల్లారిపోయినాయి కదా. వీటి పైన స్కిన్ తీసేయాలి. ఇలా టమాటోలది, మామిడికాయది మొత్తం స్కిన్ తీసేయాలి. ఈ మామిడికాయ కూడా ఈ గుజ్జంతా తీసుకోవాలి. చక్కగా ఉడికిపోయింది కదా, చక్కగా వచ్చేస్తుంది గుజ్జంతా. ఇప్పుడు ఈ మామిడికాయ మిశ్రమం, టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాడలతో సహా కొత్తిమీర శుభ్రంగా కడుక్కున్నది వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసిన తాలింపు ఇందులో వేసుకోవాలి. మామిడికాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కానీ, టిఫిన్లోకి కానీ, ఇడ్లీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.